Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas.
Thank you.
ఆమేన్. యేసుప్రభు వారు పుట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆనందంగా ఉన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. ఓకే, దేవుని స్తోత్రం. క్రిస్మస్, క్రిస్మస్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ ఏం గుర్తుకొస్తుంది క్రిస్మస్ అనగానే? ఫస్ట్ యేసు ప్రభు వారు పుట్టారు అని గుర్తుకొస్తుంది. నెక్స్ట్ అర్జెంటుగా షాపింగ్కి వెళ్ళాలి, కొత్త బట్టలు కొనుక్కోవాలని గుర్తొస్తుంది. ఇంకా ఇంకేం గుర్తొస్తాయి? పళ్ళు, పలహారాలు, కేకులు, ఇంకా డాన్సులు, పాటలు, ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడాలనుకున్నమాట క్లుప్తంగా నేను అందరూ దైవ శాఖల ద్వారా మీరు విన్నారు, బోడగుంపులో విన్నారు, అలాగే మన కంచనంలో జరిగిన ఆరాధనలో విన్నారు దైవజనుల ద్వారా, అలాగే ముంజులూరులో కూడా విన్నారు దైవజనుల ద్వారా. క్రిస్మస్ అంటే ఏంటి? ఇప్పుడు నేను విన్న ఈ ముగ్గురు వాక్యాలను బట్టి ఇద్దరుగా విన్నాను. అయితే కంచనం నుంచి వచ్చిన సుందరరాజయ్య గారు ఏమని చెప్పారు? క్రిస్మస్ అంటే ఏంటి, ఎందుకు జరుపుకోవాలి, అసలు ఎందుకు వచ్చింది, అసలు యేసుప్రభువారు ఎందుకు వచ్చింది అనే 3 విషయాల గురించి ఆయన మాట్లాడారు. నిన్న ముంజులూరులో కొత్త విషయాన్ని నేర్చుకున్నాం. కొత్త విషయాలా కాదంటారు అది? అంటే సంఘముగా ఉన్న మనము వధువు సంఘంగా, కన్యకగా, అంటే మర్యాదలాగా పుణ్యవతి అయ్యింది, కన్యక కన్యత్వాన్ని కాపాడుకోగలిగే మన సంఘం. సంఘం అంటే ఏంటని చెప్పారు రాత్రి దైవజనులు? స్త్రీ. ఒక సంఘాన్ని స్త్రీతో పోల్చి ఆ స్త్రీ అయిన మనము పరిశుద్ధంగా ఉంటే రేపొద్దున ఎత్తబడే వారిలో ఉంటామని చెప్పేసి వాక్యం తెలియజేశారు. అయితే ఇప్పుడు నేనేం చెప్తానంటే క్రిస్మస్ యేసు ప్రభు వారిని పరిచయం చేసుకునేటప్పుడు మనం ఏమని పరిచయం చేస్తాం? యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేసుకునేటప్పుడు మనం ఏమని పరిచయం చేస్తాం? 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు భూలోకానికి జన్మించాడు అని చెప్తాం, అవునా కదా? అయితే ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు యేసు ప్రభు వారిని మనం ఎప్పుడైతే వేరే వారికి సువార్తగా ప్రకటించేటప్పుడు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు అని చెప్తాం. కానీ మనమందరూ చెప్పడం వల్ల వాళ్ళు ఏమని రిసీవ్ చేసుకుంటున్నారంటే, ఏమని తీసుకుంటున్నారంటే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు పుట్టారు అంటే అంతకుముందు లేరా? ఉన్నారా లేదా? మరి ఈ విషయాన్ని మనం క్లారిటీ చేసి చెప్తున్నామా? చెప్పేటప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు పుట్టారు అని చెప్తున్నాం. కానీ వాళ్ళకి తెలీదు, మనకు తెలుసు 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారు ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అంటే తండ్రి అయిన దేవుడు కుమారుని మన మధ్యలోకి పంపించాడు. అంటే కుమారుడు ఎప్పుడెప్పుడు ఉన్నారు? సృష్టి జరిగేటప్పుడు ఉన్నారు. అంటే ఈ సృష్టి లేకముందు ఉన్నారు. ఈ భూమి ఇదంతా శూన్యముగా ఉన్నప్పుడే యేసు ప్రభు వారు ఉన్నారు. ఈ విషయాన్ని మనం క్లియర్ చేస్తూ 2000 సంవత్సరాల క్రితం మన కొరకు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో శరీరధారి జన్మించారని చెప్పేసి, కన్యక మరియ గారికి జన్మించారని చెప్పేసి మనం చెప్పాలి. ఇలా సువార్త చెప్పినప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. అంటే యేసు ప్రభు వారు సృష్టించారు, సృష్టికర్త అయిన దేవుడు మన పాపముల కొరకు మరణించడానికి, మన హేతువు చేత ఆయన బాధించబడడానికి ఈ లోకానికి వచ్చాడు అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పాలి. యేసు ప్రభు గారి గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి జన్మించాడు అని దానికన్నా, ఆయన పుట్టాడని చెప్పేదానికన్నా మన కొరకు వచ్చాడు. అంటే వచ్చాడు అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నుంచి కంచనం నుంచి హైదరాబాద్ వెళ్ళాడు, హైదరాబాద్ నుంచి కంచనం వచ్చాడు. తేడా ఉందా లేదా? హైదరాబాద్ నుంచి కంచనం వచ్చాడు, కంచనం వచ్చాడు. హైదరాబాద్లో ఉన్నాడా లేదా? ఇంతకుముందు కంచనంలో ఉన్నాడా లేదా? అయితే
ఈయన కంచడం నుంచి హైదరాబాద్ నుంచి కంచడం వచ్చాడు. అంటే ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నాడు. అంటే నేనేం క్లియర్ చేస్తున్నానంటే మీకు, ఇంతకు ముందు శూన్యముగా ఉన్న ఆకాశంలో పరలోకమందు దేవుడు ఉన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపంలో కుమారునిగా మన యేసు ప్రభు వారు అక్కడ తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నారు. అవునా కాదు? అలా కూర్చుని ఉన్న వ్యక్తిని మన కొరకు ఎవరు పంపిస్తారండి? నేను పంపిస్తానా? మా అబ్బాయిని నేను పంపిస్తానా? మీరు పంపిస్తారా? అక్కడ నశించిపోతున్నారు, పాడైపోతున్నారు, వాడి కోసం నువ్వు చనిపోవాల్సి వస్తుంది అంటే మనిషిగా ఉన్న మనం ఎవ్వరం దాని గురించి కనీసం సంకోచించం, ఆలోచించం కూడా. దాని గురించి ఆలోచించాం, మనకి ఎందుకులే అని పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. కానీ తండ్రి అయిన దేవుడు మన కొరకు తన కుమారుణ్ణి మానవుని రూపంలో మన కొరకు ఇక్కడికి తీసుకొచ్చి 2000 సంవత్సరాల క్రితం అని మనం ఎలా మాట్లాడుకోమంటే క్రీస్తు శకము అని కొన్ని సోషల్లో ఎలా సైన్స్లో ఎలా తెలుసుకుంటున్నామో అలాగే ఇక్కడ కూడా క్రీస్తు శకం అనే విషయంలో తెలుసుకుంటాం. అయితే బైబిల్ గ్రంథంలో కూడా క్రీస్తు శకం అని రాసి ఉంటుంది, అయితే క్రీస్తు పూర్వం అని కూడా రాసి ఉంటుంది. అవునా కదా? అయితే ఇక్కడ నేను ఏం తెలియజేస్తున్నానంటే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి రాక మునిపే, మన కొరకు పుట్టక మునిపే మనం సృష్టించిన దేవుడు. దేవుడు మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు మన కొరకు దేనికి వచ్చాడు అనేది మన వాక్య పఠనం ద్వారా మీకు 7 పాయింట్లు ఉన్నాయండి. ఆ 7 పాయింట్లతో అసలు దేనికి వచ్చాడు యేసు ప్రభు వారు అనేది నేను క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నాను. మొదటిది, తండ్రిని లోకానికి పరిచయం చేయడానికి వచ్చాడు. యోహాను సువార్త మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవరును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున నన్ను అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. హల్లెలూయా. ఒకసారి, ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. కుమారుడు అంటే కింద నోట్లు ఏమి రాస్తుందని ఒకసారి చూడండి. అభిషక్తుడు అని అర్థము. అంటే ఆయనను బయలుపరచను. అభిషక్తుడు, ఇక్కడ అభిషక్తుడు ఎవరు? క్రీస్తు ఎవరని చెప్తున్నారు ఇక్కడ? తండ్రి కుమారుడు. తండ్రి యొక్క కుమారుడిని మన కొరకు ఈ లోకానికి అభిషక్తుడైన ఆయననే మనల్ని పంపించాడు. అవునా కదా? ఇక్కడ యేసు ప్రభు వారు రావడానికి నేను మొదటి కారణం ఏమని చెప్పాను? తండ్రిని లోకానికి పరిచయం చేయడానికి. ఇక్కడ మోషే ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీయులు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళకి తండ్రి ఎవరో తెలియదు, కానీ తండ్రినే పూజించారు వాళ్ళు. తండ్రి ఇచ్చిన ఆజ్ఞలనే గైకొన్నారు వాళ్ళు. ఇవాళ తండ్రి చెప్పిన మార్గంలోనే నడిచారు. అయితే ఎవరైనా ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు కదా. ఈ మాట దేని చెప్తున్నారంటే, ఇంతకుముందు ఎవరు చూడలేదు యేసు ప్రభు వారిని, తండ్రిని. కానీ ఇక్కడ మనకి పరిచయం అయ్యేది ఎవరు? తండ్రి యొక్క కుమారుడు మనకి పరిచయం అవుతున్నాడు ఈ భూలోకంలో. అయితే తండ్రిని పరిచయం చేయడం కోసమే మొట్టమొదటిగా మనకు వచ్చిన కారణం. మొదటి కారణం ఏంటంటే యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చిన మొదటి కారణం యేసు ప్రభు వారి యొక్క తండ్రిని, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన దేవుడు. అయితే తండ్రిని పరిచయం చేయడం కోసం, తండ్రిని పరిచయం చేయడం కోసమే మొట్టమొదటిగా మన దగ్గరికి ఈ భూలోకానికి వచ్చారు. అయితే రెండవదిగా దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు. రెండో పాయింట్ ఏంటంటే దేవుని రాజ్యాన్ని. ఇక్కడ ఇంతకు ముందు తండ్రి ఉన్నాడు, తండ్రిని పూజిస్తున్నాడు అని చెప్పాను కదా నేను. అట్ ద సేమ్ టైం సాతాను కూడా ఉంది. సాతాను వాడి రాజ్యాన్ని కూడా స్థాపించేశాడు. అంటే పాపంలో మనం కూరుకోవడానికి, నేను లాస్ట్ వీక్ ఏం చెప్పాను, మనం చేసే పాపాలు పరిపక్వమై మనం మరణించడానికి మరణాన్ని మనమే తెచ్చుకున్నాం ఆనాడు. అలాగే
ఈయన మన సుందరరావు గారు చెప్పినప్పుడు ఆదాము అవ్వ చేసిన పాపాలను బట్టి మనం శరీరకంగా చనిపోవడానికి కారకులయ్యాం. ఆత్మానుసారంగా ఏ విధంగా ఎదగాలనేది బైబిల్ వాక్యం శ్రమిస్తుంది. అయితే శరీరకంగా మనం చనిపోతున్నామంటే మనం చేసిన పాపాలు, ఈ పాపాలన్నింటినీ ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ సాతాను రాజ్యం ఏలుబడి చేస్తుంది. ఇక్కడ సాతాను రాజ్యం ఏలుబడి చేస్తుందని చెప్పేసి యేసు ప్రభు వారిని తన తండ్రి అయిన దేవుడు వెంటనే మన కొరకు భూలోకానికి పంపించాడు. పంపించినప్పుడు మరి ఇక్కడ ఏ రాజ్యం స్థాపించబడాలి? దేవుని రాజ్యం స్థాపించబడాలి. అందుకోసం దేవుడు బైబిల్ గ్రంథంలో తెలియజేశాడు. అందుకు ముందుగా యెషయా రాసిన గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనం, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. దేవుడా మనకి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆయన భుజం మీద ఏమిచ్చి పంపించాడంటే తండ్రి గారు? రాజ్యభారం. మనకి శిశువు పుట్టెనని మనం సంబరపడుతున్నాం, కానీ దేవుడి రాజ్యాన్ని మనం ఎంతవరకు మన భుజాల మీద వేసుకున్నాం. అలా యేసు ప్రభు వారు ఆయన భుజాల మీద నుంచి తీసుకొచ్చి మరలా మన భుజం మీద ఉంచారు. ఆ యొక్క బాధ్యత అంటే రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు ఆయన. అంటే దేవుని యొక్క రాజ్యాన్ని. ఇక్కడ మన రాజకీయ నాయకుల్ని నేను ఆ రాజ్యం గురించి కాదని నేను మాట్లాడేది. మనకంటూ ఒక సపరేట్ రాజ్యం ఉంది. దేవుడు మనకు రాసి బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఏర్పాటు చేసిన రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యాన్ని ఇక్కడ స్థాపించడానికి వచ్చాడు. అయితే నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. వచ్చాడు అని చెప్పుకుంటున్నాం, కానీ ఒక రాజకీయ నాయకుడు మన మధ్యలోకి రావాలంటే, ఒక ఎమ్మెల్యే గారు కానీ, ఒక ఎంపీ గారు కానీ, లేదంటే ఒక సీఎం గారు కానీ మన మధ్యలోకి రావాలంటే ఆయనకి నెల రోజుల ముందు నుంచి అయినా, వారం రోజుల ముందు నుంచి అయినా, 10 రోజుల ముందు నుంచి అయినా సరే ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆయనకున్న షెడ్యూల్ అంటే ఈ రోజు డిసెంబర్ 25వ తారీఖున ఆయనకున్న షెడ్యూల్స్ అన్ని చెక్ చేసుకుని, ఆయనకు పిఏ ఉంటారు, ఆయన అన్ని చెక్ చేసి పలానా పంచడం అనే ప్లేస్కి పలానా పాస్టర్ గారు పిలిచారండి, మనం అక్కడికి వెళ్ళాలి, ఇంత టైం నుంచి ఇంత టైం వరకు మనం అక్కడ ఉంటామని కొంత షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని. అంటే ఇక్కడ నేను రాజకీయ నాయకుడు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఆయనకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అన్ని ఉన్నా కానీ మన కొరకు కొంత సమయాన్ని కేటాయించడం కోసం ఆయన మన మధ్యలోకి వస్తున్నాడు. అవునా కాదు? మరి అలాంటి రాజకీయ నాయకుడి గారికి అంత షెడ్యూల్ వేసి ఉంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి 33.5 సంవత్సరాల షెడ్యూల్ వేసి మన పాపాల కొరకు, మన యొక్క అతిక్రమముల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ జన్మించడానికి ఆ నుంచి ఎలా జన్మించాలి, ఎలా అవమానపరచబడాలి, ఎలా దేవుని వాక్యాన్ని మాట్లాడాలి, ఎలా దేవుని రాజ్యాన్ని స్థాపించాలి, ఎలా మనందరికీ దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అని, చేపలు పట్టుకునే వాళ్ళని ఎలా దేవుని సువార్త చేసే వాళ్ళగా సరిచేయాలి అని ఈ విషయాలన్నింటినీ ఆయనకి నేర్పించి ఇక్కడికి పంపిస్తే, మనం కూడా ఆయన దేవుడు మనకు నేర్పిస్తే మనం ఇంకా క్రిస్మస్ దగ్గర ఉంటున్నాం. ఇంకా యేసుప్రభు వారు పుట్టారు అనేసి మొన్న అయ్యగారు చెప్పినట్టు ఇంకా ఉయ్యాలో వేసి ఊపుతున్నారంట, లాలి లాలి అని పాడుతున్నారంట. కానీ ఎందుకు వచ్చాడు ఇక్కడ? నేను ఎందుకు వచ్చాడనే పాయింట్లు 7 పాయింట్లు చెప్తాను, అందులో 2 చెప్తాను. మొదటిది, తండ్రిని పరిచయం చేయడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. రెండవది, రాజ్యాన్ని స్థాపించడం కోసం ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదని అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించుకో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు
తన పూర్ణమైన దీర్ఘశాంతమును నా ప్రధాన పాపి అయిన నాయందు కనపరచినట్లు నేను కనికరింపబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పూర్తిగా చదివితే తిమోతి గారు ఆయన పత్రికలో రాశారు. అయితే ఇక్కడ మన పాయింట్ ఏంటి? పాపులను రక్షించడం కోసం యేసు ప్రభు వారి ఇక్కడికి వచ్చారు. అవునా కదా? నశించిపోయిన దాన్ని, అంటే మనము నశించిపోయిన ఆత్మ మనమందరం శరీరంగా ఎప్పుడో చనిపోయిన వలసిన వారు. కానీ యేసు ప్రభు వారు మన కొరకు, మన యొక్క పాపముల కొరకు మొదటిది ఏంటండి? తండ్రిని పరిచయం చేయడం కోసం, అంటే తండ్రి ఎవరో మనకి తెలియపరచడం కోసం ఈ లోకానికి వచ్చారు. రెండవది దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడం కోసం ఈ లోకానికి వచ్చారు. మూడవది పాపులను, నశించిపోయిన మనందరినీ రక్షించడం కోసం, సిలువలో క్రయధనం చెల్లించడం కోసం యేసు ప్రభు వారు మన వద్దకు వచ్చారు. అయితే యేసు ప్రభు వారు పాపులను రక్షించడానికి వచ్చారు. అవునా? ఒకసారి మత్తయి సువార్త 1:21 చూద్దాం. ఆమె కుమారుని కనును ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టడను. ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు దేవుని వాక్యం ద్వారా? తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంటే మరియమ్మ గారి గర్భంలో నుంచి వచ్చిన బిడ్డ, శిశువు ఎవరైతే ఉన్నారో అతనికి యేసు అని పేరు పెట్టాలి. యేసు అంటే రక్షించేవాడని అర్థం. అయితే ఈ రక్షించేవాడు ఎవరు రక్షించడానికి వస్తున్నారు? పాపులమైన మనందరినీ రక్షించడం కోసం, పాపులమైన మానవ జాతిని రక్షించడం కోసం యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాలుగవది ఏంటంటే అన్ని జనుల కొరకు. అన్ని జనులు అంటే దేవుని ఎరుగనటువంటి వారు అని చెప్పేసి అన్ని జనులు అని అంటాం. నేను మొదటగా ఏం చెప్పాను? తండ్రిని పరిచయం చేయడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అంటే ఇక్కడ అన్ని జనులు ఎవరు? అన్ని జనులు అంటే ఎవరు? దేవుడి గురించి తెలుసు, కానీ దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. దేవుడు యొక్క అద్భుత కార్యాలు తెలియదు. అన్ని చదువుకోవడం వల్లే జీవన. అంటే లాస్ట్ టైం యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఆ ధర్మశాస్త్రాన్ని చదువుకుని దాన్ని పాటించి ఆ లెక్కల్లో ఉండమే తప్ప పరిచయులు, శాస్త్రులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ ఏది చెబితే అది చేయడమే తప్ప యేసు ప్రభు వారు కానీ దేవుడు ఎలా ఉంటాడు అనేది తెలియదు. వీళ్ళందరూ అన్ని జనుల కోవలోకే వస్తారు. అయితే ఈ అన్ని జనులందరినీ రక్షించడం కోసం యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఇక్కడ అన్ని జనుల విషయానికి వచ్చేసరికి యెషయా గ్రంథం 44:7 ఉంటుంది. అన్ని జనులు ఎవరనేది నియమించినది మొదలుకొని నేను చేయించు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు? అటువాడు ఎక్కడైనా ఉండి ఎడలా నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి మాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజేయవారై ఉండవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఆదిలో ఉన్న జనము నియమించినది మొదలుకొని, ఆదిలో ఉన్న జనం అంటే ఆదాము అవ్వ దగ్గర నుంచి మోషే కాలం, దావీదు గారి కాలం, ఇంకా యాకోబు గారి కాలం, ఇవన్నీ దాటుకుని సౌలు గారి కాలం, అన్ని కాలాలు దాటుకుని మరి వీళ్ళందరూ లాస్ట్ టైం దైవజనులు ఏమని చెప్పారు? వచ్చిన ప్రవక్తలందరూ మొన్న ఇక్కడ చెప్పిన వాక్యమే అది. ఆరోగ్య గారు వచ్చిన ప్రవక్తలందరూ దేవుణ్ణి ప్రకటించారు, కానీ శరీర విషయం ఏమైపోయారు? మృతులైపోయారు. అంటే ఎక్కడో చిన్న
పొరపాటు వల్ల, తప్పిదాల వల్ల యేసు ప్రభు వారి విషయంలో ఏదో చనిపోవడానికి. అయితే మరణాన్ని జయించగలిగిన వారు కావాలి, మరణాన్ని జయించగలిగిన వారు కావాలి. అలాగే వీళ్ళు ప్రకటించిన విషయాలన్నీ నిజము. ఎవరు? ఈ ప్రవక్తలందరూ ప్రకటించిన ఈ విషయాలన్నీ నిజము అని తెలియజేయడం కోసమే యేసు ప్రభు వారు మళ్ళీ నూతనంగా మన కొరకు పుట్టి మన కొరకు మరణించడానికి వచ్చారు. మొదటగా ఏం చెప్పాను నేను? తండ్రిని పరిచయం చేయడానికి, రెండవది దేవుని రాజ్యాన్ని ఏర్పరచడానికి, మూడవది పాపులమైన మనలందరినీ రక్షించడానికి, నాలుగవది అన్ని జనులందరినీ యేసు ప్రభువు ఎవరు అని తెలుసుకోవడం కోసం ఈ లోకానికి వచ్చారు. ఐదవదిగా ధర్మశాస్త్రం అనే చెర. ధర్మశాస్త్రం అనేది ఒక చెర అంటున్నారు, చెప్తున్నారంట. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందు బయలుపరచబడబోవు విశ్వాసమును అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారిమైతిమి. కాబట్టి మనము విశ్వాసము మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకు ఆయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందండి? ధర్మశాస్త్రం అనే చెరకు మనం లోనై ఉన్నామని చెప్పి తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ధర్మశాస్త్రం అనేది పాత నిబంధన గ్రంథము. పాత నిబంధన గ్రంథం ఇంకా చాలా పెద్దగా ఉండేదని దాన్ని కుదించి మనకు అనుకూలంగా దాన్ని మార్చుకుని తీసుకొని వచ్చేసరికి ఇన్ని గ్రంథాలు అయ్యాయి. అయితే ఈ ధర్మశాస్త్రం గ్రంథంలో చాలా రూల్స్ ఉన్నాయి. మనకు తెలిసి 10 ఆజ్ఞలే కానీ ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. సున్నతి గురించి, ఇంకా స్త్రీల గురించి, ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. ఇలాంటి రూల్స్ అన్నింటినీ విడిచిపెట్టాలి. శరీర ధరి భూలోకానికి వచ్చింది ఏంటంటే ఇది ఒక చెరలాగా మారిపోయింది. అంటే ఒక మనిషిని తీసుకెళ్ళి ఇష్టం లేని పని చేయిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందిగా చేస్తాడు కానీ దాన్ని కన్వీనియంట్గా చేయలేడు, తనకి ఇష్టపూర్వకంగా చేయలేడు. ఎందుకని? తనకి ఇష్టం లేదు. అలాగే ధర్మశాస్త్రంలో కొన్ని రూల్స్ ఏమైంది అంటే మనకి ఇష్టదాయకంగా లేకపోయింది. అంటే చాలా కష్టం. ఇది నేను ఇప్పుడు రాళ్ళతో కొట్టడం ఉంది. రాళ్ళతో కొట్టడం దేనికి చేశారు? వీడు పాపి అని చూపించి అతన్ని రాళ్ళతో కొట్టేస్తున్నారు. ఇక్కడ ఎవరు పాపి కాదన్నాడు యేసు ప్రభు వారు. అవునా కాదా? అయితే ఇక్కడ రాళ్ళతో కొట్టడం అనేది మనం తీసుకోగలమా? అందరూ పాపులే కానీ చూడు, ఈ రోజు నేను దొరికిపోయాను కాబట్టి నేను దొంగనైపోయాను, దొరకలేదు కాబట్టి దొరలా కూర్చున్నాడు అని అంటాం. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు దాన్నే బ్రేక్ చేశారు. అవునా కదా? రాయలు కొట్టేవారు ఏమన్నారు యేసు ప్రభు వారు? అందరూ పాపం చేశారు. మీలో ఎవరైనా పాపం తెలియని వారు ఉంటుంటే ఆ రాయి విసరని చెప్పారు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు అందరి కొరకు వచ్చారు, అందరి పాపంలో కొరకు వచ్చారు. ఇలాంటి ధర్మశాస్త్రం ఉన్న ఈ రాళ్ళతో కొట్టడం అనే ఈ రూల్స్ అన్నింటినీ తీసివేసి మరలా ఈ పాపం కొరకు నేను మరణించడానికి వచ్చాను, ఇక నుండి మీరు పాపం చేయకండి అని తెలియజేయడం కోసం, అలాగే మనం విశ్వాసంలో ఎదగడం కోసం, మనకు విశ్వాసంలో ఎలా ఎదగాలనేది కొన్ని ఉపమానాల ద్వారా తెలియజేయడం కోసం యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 5 అయిపోయింది. 6వదిగా శరీరంతో పాపం చేయకుండా ఎలా జీవించాలి అనే దానికి కూడా యేసు ప్రభు వారే మనకి ఎగ్జాంపుల్గా నిలబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో ఉంటుంది. యోహాను సువార్త
8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపము ఉన్నదని మీలో ఎవరు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినడని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పట్లో ఐగుప్తు దేశంలో యేసు ప్రభు వారిని అక్కడ నిలబెట్టినప్పుడు, ఆయన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది ప్రధాన యాజకులు, వాక్యం బాగా తెలిసిన వారు, బైబిల్ బాగా చదివిన వారు, ధర్మశాస్త్రం గురించి ప్రతి ఒక్క విషయాన్ని ఎరిగినటువంటి ఈ గొప్ప వ్యక్తులు యేసు ప్రభు వారిని నువ్వు పాపివి అని చెప్పి వేరెత్తి చూపించడానికి ప్రయత్నించారు. కానీ యేసు ప్రభు వారు ఇక్కడ గట్టిగా చెప్తున్నాడు, నేను చెప్పేది సత్యం, నేను మాట్లాడేది సత్యం. ఎవరైనా గమనించండి, మన ఇంట్లో కానీ మనం చేసే పని విషయంలో కానీ ఎక్కడైనా సరే మనం వెళ్ళే చోట మనం ఏదైనా నిజం మాట్లాడినప్పుడు తొందరగా తీసుకోరు, అది నిజమని నమ్మరు. అవునా కాదు? అయితే ఇక్కడ యేసు ప్రభు వారు కూడా సేమ్ అదే, సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఇది నిజం కాదే అని నమ్మట్లా. వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? అన్ని జనులు అంటే వీరే ధర్మశాస్త్రాన్ని అనుసరించి మాట్లాడుతున్నారు. వీళ్ళంతా ధర్మశాస్త్రాన్ని అనుసరించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పేది అసత్యంగా వారందరికీ కనిపిస్తుంది. అప్పుడు ఇది అసత్యం కాదు, సత్యము, నేను పాపిని అని చెప్పి మీలో ఎవరూ రుజువు చేయలేరు అని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఒక శరీరం ధరించిన యేసు ప్రభు వారు మన కొరకు శరీరం దాల్చి పాపము అనేది చేయకుండా ఉండే మాదిరి మనకి నేర్పించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఫస్ట్ నుంచి మనం ఏం చెప్పుకుంటున్నాం? మన మనుషులం కదా, మనం మనుషులం కదా, మనం పాపం చేయకుండా ఎలా ఉంటాం? చిన్న పొరపాటు కూడా చేయకుండా ఎలా ఉంటాం? మనం ఏమైనా దేవుళ్ళు మనం అనే ప్రశ్న మనం వేసేసుకుని చిన్న చిన్న పాపాలన్నీ చేసేస్తూ ఉంటాం. అవునా కదా? అలా కూడా చేయకుండా ఉండగలిగే రూపాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అలా కూడా చేయగలిగే ఆ రూపాన్ని దేవుడు దాల్చి ఈ లోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు పాపం నుంచి దూరంగా ఎలా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనందరికీ, అంటే ఈ కొత్త నిబంధన అంతా యేసు ప్రభు వారు మన కొరకు సిద్ధం చేసిన గ్రంథం ఇది. ఈ గ్రంథంలో మనకి తెలియజేయబడిన ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క ఉపమానం, మనం పాపంలో పడిపోకుండా ఎలా ఉండాలి, మనం పాపంలో జీవించకుండా ఎలా ఉండాలి, శరీరాశను నేత్రాశను ఏ విధంగా జయించాలి, వీటన్నిటి నుంచి ఏ విధంగా విడిపించబడతాము, వీటన్నిటి నుంచి ఎలా విశ్వాసంలో ఎదగాలని ప్రతి ఒక్క విషయాన్ని యేసు ప్రభు వారు శరీరంతో పాపం చేయకుండా ఎలా ఉండాలనేది తెలియజేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి ఏంటిది? తండ్రిని పరిచయం చేయడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. రెండవదిగా దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడం కోసం యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. మూడవదిగా పాపలు నశించిపోయిన ఆత్మలన్నింటినీ దేవుని యొక్క రక్షణలోకి నడిపించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. మూడవదిగా నాలుగవదిగా అన్ని జనులుగా ఉన్న మనందరినీ రక్షించి దేవుడు మన కొరకు ప్రయోజనం చెల్లించడానికి ఇక్కడికి వచ్చారని ఒక నిబంధనని, అలాగే కొన్ని రూల్స్ని మనకు పెట్టినన్నింటినీ తుడిచివేయడానికి ఇక్కడ ఈ లోకానికి వచ్చారు. అలాగే ఐదవదిగా ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని రూల్స్ ని బ్రేక్ చేసి యేసు ప్రభు వారు మనకి కొత్త నిబంధన ఇవ్వడానికి, కొత్త నిబంధన గ్రంథాన్ని మన కొరకు ఏర్పాటు చేయడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. అలాగే ఆరవదిగా శరీరంగా ఉన్న మనందరినీ పాపం నుండి ఎలా దూరంగా ఉండాలనేది నేర్పించడానికి, శరీరంతో ఉన్న మనం పాపం చేయకుండా ఎలా బ్రతకాలనేది నేర్పించడానికి ఈ లోకానికి వచ్చారు. అలాగే ఆఖరిగా అంచె దినాలు. మనం ఉన్న ఏ దినాలండి? అంచె దినాలు. అంచె దినాలు అంటే అయిపోయింది. ఇవన్నీ ఆకర్షణాలు. యేసు ప్రభు వారి పుట్టుక దగ్గర నుంచి, యేసు ప్రభు వారి మరణం దగ్గర నుంచి, యేసు ప్రభు వారు తిరిగి లేచిన కాలం దగ్గర నుంచి ఇప్పుడు మనం ఆఖరి దినాలకు వచ్చేసాం. అంటే త్వరలో యేసు ప్రభు వారు రానై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రానై ఉన్న యేసు ప్రభు వారికి మహిమ కలుగును గాక. హల్లెలూయా,
హల్లెలూయా. అయితే ఈయన రానే ఉన్నారు కాబట్టి మనం ఎలా బ్రతకాలి, మనం ఎలా జీవించాలి, ఈ 7 పాయింట్ని మనం గుర్తుపెట్టుకుంటే ఎందుకు వచ్చాడు, ఎందుకు మన కొరకు మరణించాడు, మనం ఏం చేయాలి, ఈ 7 పాయింట్లలోనూ ఈ విషయాలు రాసి ఉన్నాయి. అంటే శరీరం ధారించిన యేసు ప్రభు వారు పాపాలను చేశారా? ఎక్కడ లేదు ఆయన పాపి అని. అలాగే మనం కూడా మనం ఇదివరకు మన పాత జీవితాన్ని విడిచిపెట్టేసి దేవుని యొక్క రక్షణలోకి వచ్చి ఉన్నాం, అవునా కదా? పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క రక్తంతో కడిగిబడి ఉన్నాం. అంటే మన కొరకు మరణించడానికి వచ్చిన యేసు ప్రభు వారి యొక్క పవిత్రమైన రక్తంతో మనం అందరం కడగబడి రక్షించబడిన వారు కనుక మనం ఇప్పుడు అంత్య దినాలు అంటే రాకడకు పడేవారిగా ఉండాలి. అంటే రాత్రి దైవజనులు చెప్పిన రీతిగా వధువు సంఘముగా అంటే ఎత్తబడే సంఘముగా మనం అందరూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఎలా ఉండాలి అనేది మనం మార్కు సువార్త 16:15 ఆఖరిగా యేసు ప్రభు వారు వెళ్ళిపోతూ చెప్పిన మాట. ఇది మనం గుర్తుపెట్టుకుని మనం నిత్యం చేయాలి. మార్కు సువార్త 16:15 మార్కు సువార్త మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. దేవుని మహిమకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మళ్ళా మొదటి విషయం చెప్తున్నాను. యేసు ప్రభు వారికి యేసు అని పేరు పెడుతున్నాం కదా, మరి యేసు ప్రభు వారు ఎక్కడ కనబడట్లేదు అని కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు. యేసు ప్రభు వారు ఎవరికి కనబడలేదు. అప్పుడెప్పుడో ఇజ్రాయెల్ దేశంలో కనిపించారంట, కానాల్లో కనిపించారంట. అవన్నీ బైబిల్లో చదువుకోవడం వల్ల కనిపిస్తున్నారు. మరి యేసు ప్రభు వారు ఎక్కడ కనబడలేదంటే యోహాను సువార్త 1వ అధ్యాయం చదివితే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇక్కడ దేవుడికి యేసు ప్రభు అని పేరు పెట్టడానికి కారణం కూడా ఇది. దేవుని యొక్క నామము. ఇక్కడ వాక్యమే దేవుడై ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది, అవునా కదా? అంటే యేసు ప్రభు వారు మనం ఎక్కడ చూడొచ్చు? వాక్యంలో చూడొచ్చు. యేసు ప్రభు వారిని మనం బైబిల్ చదివినప్పుడల్లా చూడొచ్చు. ఈ బైబిల్ చదివినప్పుడల్లా యేసు ప్రభు వారు చేసిన కార్యాలు చూడొచ్చు. యేసు ప్రభు వారు చేసిన అద్భుత కార్యాలు చూడొచ్చు. యేసు ప్రభు వారు పాత నిబంధనలో చేసిన కార్యాలు చూడొచ్చు, అలాగే కొత్త నిబంధనలో చేసిన కార్యాలు చూడొచ్చు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఏవైతే కార్యాలు చేశాడో అవి మనం కూడా చేయాలని చెప్పేసి మార్కు సువార్త 16:15 తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుంది? మళ్ళా చదువుదాం. మరి సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ సువార్త అంటే యేసు ప్రభు వారిని పరిచయం చేయడం. 2000 సంవత్సరాల క్రితం పుట్టిన వ్యక్తి కాదాయన. సృష్టి లేకమునిపే ఆయన ఉన్నారు. అయితే మన యొక్క పాపముల కొరకు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చారు అని చెప్పాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు మరలా వస్తాను అని చెప్పి వెళ్ళి ఆయన వచ్చేంత వరకు మనకు అప్పగించిన బాధ్యత ఏంటి? మనకు అప్పగించిన భారం ఏంటి? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మోకరించండి, అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మేమందరం నీ యొక్క సువార్తను ప్రకటించే వారిగా మమ్మల్ని చేయండి అని ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం అందరం. అయ్యా, మేము పాపంలో కూలిపోయి ఉన్నాం నైనా తండ్రి, మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు ప్రభువా. నైనా తండ్రి, శరీరంతో మేము పాపం చేయకుండా ఉండేలాగా ఎలా జీవించాలో మాదిరి చూపించారు ప్రభువా అని ప్రార్థన చేద్దాం.
అయినా తండ్రి మేము నేర్చుకున్న మీ జీవితం ద్వారా మీ పుట్టుక దగ్గర నుంచి మీ మరణం వరకు మరలా మీరు తిరిగి లేచి మరలా తిరిగి వస్తానన్నంత వరకు నాయన తండ్రి మా ఎలా చూపిన కృప మీరు మాకు నేర్పించిన ప్రతి ఒక్క విషయాన్ని ప్రభానైనా మేము సువార్తగా ప్రకటించమని మీరు మాకు ఇచ్చిన ఈ బాధ్యతని మేము నెరవేర్చే వారిగా మమ్మల్ని అందరూ చేయమని ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న అంకులు ప్రార్థన చేస్తారు. ఈ యొక్క ఆరాధన క్రమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళేలాగా అలాగనే ప్రభువారు మనకి ఇచ్చిన ఈ యొక్క బాధ్యతను మనం నెరవేర్చలాగా ముందులాగా అంకులు మన కొరకు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ ఏకీభవిద్దాం. స్తోత్రం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమగల నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావా. నీ యొక్క నాయన పుట్టుకతో తండ్రి ప్రభువా దేవుడు నాయన ఈ లోకములకు ఎందుకు వచ్చాడని నాయన అంశం మీద నాయన చెప్పినప్పటికీ తండ్రి ప్రభా స్తోత్రము నాయన మనము మానవ రేపులతో అయినప్పటికీ తండ్రి ప్రభువా ఆయన సృష్టికర్త అయినప్పటికీ తండ్రి ప్రభా స్తోత్రము నాయన అయా నదులను నశించుకోవడం ఇష్టమైన తండ్రి నాయన మానవ రూపంలో నాయన తండ్రి నాయన తండ్రి పరిశుద్ధ ఆత్మ తండ్రి ప్రభా ఈ లోకములో తండ్రి ప్రభా సృష్టికర్తగా నాయన జన్మించినప్పటికీ తండ్రి ప్రభా స్తోత్రము నాయన అలా నాయన అలా ఇదిగో తండ్రి ప్రభా మీ ప్రజలు నశించుకోవడం ఇష్టం లేక తండ్రి ప్రభా వారి కరుణ తండ్రి ప్రభా నాయన ప్రాణాలను అర్పించిన ఆయన తండ్రి నాయన వారిని నాయన రుణపెట్టి నాయన కొనడానికి తండ్రి ప్రభువా అలా ఈ లోకానికి వచ్చి ప్రభా నీ కృపగా చేయమనుకుంటున్నాం తండ్రి నాయన ఇదిగో నాయన తండ్రి ప్రభువా ఇక్కడ మీరు వచ్చిన ప్రతి ఒక్క కూడా ప్రార్థన చేసుకోమని కూర్చున్నాం నాయన అలా నాయన బిడ్డలకు తండ్రి ప్రభువా మంచి ఆరోగ్యాన్ని చేయమని కూర్చున్నాం తండ్రి ప్రభువా అలా ఎందుకంటే తండ్రి బలహీనంగా ఉన్న బిడ్డలకు నాయన మంచి బలమును శక్తిని అనుగ్రహించమని అనుకుంటున్నాం నాయన అలాగే నాయన తండ్రి ప్రభువా ఇదిగో నాయన మంచి ఆరోగ్యాన్ని చేయమని అనుకుంటున్నాం తండ్రి ప్రభువా అయ్యా తండ్రి ప్రభా సతి బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభా సతి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని చేయమని అనుకుంటున్నాం తండ్రి మంచి కాపుదలను చేయమని అనుకుంటున్నాం తండ్రి ప్రభా మృగపాయం వెతకడుగున్నారు తండ్రి ప్రభా వారికి ఆరోగ్యాన్ని చేయమని అనుకుంటున్నాం తండ్రి ప్రభా స్తోత్రము నాయన అయా నాయన ఈ ఆధారము వెతుకులు ఉన్నారు తండ్రి ప్రభా అయా నాయన వారికి నైనా నాయన ఆధారమునైనా సూచించే దేవుడు మా తండ్రి ప్రభా స్తోత్రము నాయన యేసువానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా ప్రతి ఒక్క సమస్యను తండ్రి ప్రభా నువ్వు నాయన ప్రతి ఒక్క సమయానికి నాయన సమకూర్చే దేవుడు అయ్యా తండ్రి ప్రభా స్తోత్రము నాయన ఇదిగో నాయన ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభా నాయన మా దాసుడు చెప్పిన తండ్రి ప్రభా ఈ యొక్క వాక్యమును తండ్రి ప్రభా నాయన ఏమైతే చెప్పి ఉన్నారో వారి యొక్క నాయన వాక్యము మన విధానంలో నాయన భద్రపరుచుకుని వాటిని నాయన ధ్యానించుకుంటూ తండ్రి ప్రభా స్తోత్రము నాయన నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదువుతావో ఆ యొక్క మాటల చదివినప్పుడు దాని ద్వారా దేవుడు చూస్తారని చెప్పుచున్నాడు తండ్రి ప్రభా స్తోత్రము నాయన దేవుడు ఆ వాక్యమంతా మనం మాట్లాడినప్పుడు దేవుడే మనతో మాట్లాడాలని తండ్రి ప్రభా ఒక గ్రహింపును మనం గ్రహించడానికి నైనా సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభా స్తోత్రము నాయన యేసయ్యా ఇదిగో క్రిస్మస్ పండుగ తండ్రి ప్రభా ఇదిగో నాయన నీ యొక్క పుట్టినరోజు తండ్రి ప్రభా స్తోత్రము నాయన అయా లోకమంతా దేశమంత రాష్ట్రమంత తండ్రి ప్రభా ప్రపంచము మొత్తము నాయన తండ్రి చేసుకున్నాను నాయన అయా ఎంతో ఉత్సాహంగా నాయన అయా ఎంతో నాయన సంతోషంగా నాయన తండ్రి ప్రభా సెలవుని తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన ఈ యొక్క సన్నిధానములు సమకూడి తండ్రి ప్రభా అయా మంచి ఆనందంగా సంతోషంగా జరుపుచుకోవడానికి నాయన నీ కృపను చేసి ఉన్నావు తండ్రి ప్రభా స్తోత్రము నాయన అయితే నాయన తండ్రి ప్రభు యొక్క సమయాల్లో తండ్రి ప్రభా యా నాయన యొక్క సంతోషాన్ని పొందలేని బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభా ఈ యొక్క ఆనందాన్ని పొందలేని బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభా ఈ యొక్క రాజ్యాన్ని పొందలేని బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభా అటు బిడ్డలు ఒకసారి జ్ఞాపం చేసుకుని అడుగుతున్నాం తండ్రి ప్రభా అయా నాయన తండ్రి ప్రభా నిజమైన రక్షకుడు అయిన తండ్రి ప్రభా నిజమైన దేవుడు అయినా అయా నాయన నువ్వు తెలుసుకుని నిన్ను నడుచుకోవడానికి నాయన తండ్రి ప్రభా నీ కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా అయా మాన దయాలను కలిగించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా మారు దయాలను తండ్రి ప్రభా అయా దండగా మారకుండా తండ్రి ప్రభా అయా నాయన నీవు నాయన తండ్రి ప్రభా కలిగించుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా మాకు నాయన పైకి భూమి జీవితాన్ని మాకు కలుగజేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా అయా మా బ్రతుకులు మార్చుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా ఎందుకంటే తండ్రి ప్రభా
మా యొక్కనైనా బిడ్డల యొక్క తండ్రి ప్రభ మా యొక్క బిడ్డలైనా వ్యవసాయ బంధువులైనా అన్నింటిలో తోడుగా ఉన్నారు తండ్రి ప్రభా స్తోత్రమునైనా మంచి ఫలాలు ఇచ్చిన దేవుడు తండ్రి ప్రభా మంచి సంతానాలు ఇచ్చిన దేవుడు తండ్రి ప్రభా మంచి గర్భఫలాలు ఇచ్చిన దేవుడు తండ్రి ప్రభా అయానైనా సమస్తములైనా నువ్వు కఠిన సమయానికి సమకూర్చే దేవుడు తండ్రి ప్రభా స్తోత్రమునైనా ఇదిగోనైనా తండ్రి ప్రభా ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క గుణము కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచుకొని నాయన నీ యొక్క నాయన మరలా తండ్రి ప్రభా స్తోత్రమునైనా అందరినీ కూడా ఆశీర్వాదంతో నింపబడటానికి సహాయం దయచేయమని యేసయ్య నామమున ప్రతిజ్ఞ అడుగుచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రేమ ఎంతో మహనీయము
ఒకసారి అందరికి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. కంచం గ్రామస్తులందరికీ హ్యాపీ క్రిస్మస్, అందరికీ మేరీ క్రిస్మస్. ప్రార్థన చేసేయండి. ఆఖరిగా అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుని దేవుని దీవెనలతో మనం ఇక్కడ నుంచి వెళ్ళి దేవుని మాదిరిగా జీవిద్దాం. దేవునానికి మహిమ కలుగును గాక. అందరూ మోకరించండి. మన మధ్యలో ఉన్న సరోజి గారు ప్రార్థన చేస్తారు, దీవెన చేస్తారు. మహోన్నతుడా, సర్వాధికారైన మా రక్షకుడా, మీ వెళ్ళలేని కోట్లాది స్థితులు స్తోత్రములు తండ్రి. గడిచిన సంవత్సరం అంతా మీ రెక్కల చాటును భద్రపరిచి మీ కాపుదల భద్రతలో మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రాలు నాయన. ప్రభు అనడానికి కూడా యోగ్యమైనవి కాదు బాబు. దీనవలన మమ్మల్ని కరుణించి మంచి ఆరోగ్యాలతో నింపినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మీ కరుణా కటాక్షంలో మా ఎదుట ఉంచి మరి ఒక సంవత్సరం మీ జన్మదిన వేడుకలు జరుపుకునే ధన్యత మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు నాయన. మీ క్రిస్మస్ ఆరాధనలో మేమంతా కలిసి మిమ్మల్ని స్తుతించి పాటలందు, ప్రార్థనయందు, వాక్యమునందు, కానుకల పరిచర్యలందు ప్రతి ఒక్క సందర్భంలోనూ మీరే మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు నాయన. మరలా తిరిగి మేము వెళ్తున్న ప్రయాణంతట్లో కూడా మీరే తోడై ఉండండి. మరి వచ్చే సంవత్సరం కల్లా మేమంతా కలిసి మిమ్మల్ని మరలా స్తుతించి ఆరాధించుకునే ధన్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మరి ముఖ్యంగా ఇందుకు కారకులైన ఆంటీ అంకుల్ని బట్టి, క్రిస్మస్ అంకుల్ని బట్టి, ఆంటీని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వారు ఎంతగానో కృషి చేశారు నాయన. సంవత్సరం అయింది నాయన ఈ కంచడం గ్రామంలో మందిరం నిలబెట్టి సంవత్సరం అంతా కూడా మీ కాపుదలతో అయ్యా ఎటువంటి కీడు కలగకుండా మీరే నడిపించినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా ఎండనక వాడనక అయ్యా ప్రయాసపడుతుండగా వారి ప్రయాస వ్యర్థం చేయొద్దు నాయన. అయ్యా నూతన సంవత్సరంలో నూతన ఆత్మని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు బాబు. అయ్యా వారి ప్రయాస ఎప్పటికీ వ్యర్థం చేయకుండా తరతరముల వరకు నిలిచుండి కృపను దయచేయండి దేవ. వారిలో పాలుభాగస్తులమైన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా మేము కూడా మీ సన్నిధానములో అయ్యా పచ్చని ఒలివ మొక్కల వలె ఉండులాగా మీరు సహాయం చేయండి దేవ. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. సహోదరి సహోదరుడు వచ్చి ఉన్నారు, వారి కుటుంబాన్ని పిల్లల మీరు ఆశీర్వదించండి దేవ. వారి మేలు పొందుకొని అయ్యా మీ సంఘానికి నడిపించబడిలాగా మీరు సహాయం చేయండి అయ్యా. అమ్మను బట్టి ప్రార్థన చేస్తున్నా మంచి ఆరోగ్యవంతురాలుగా ఉంచండి. ఇంకా ప్రార్థనాత్మతో నింపండి తండ్రి అయ్యా. మరి ముఖ్యంగా అయ్యా వాయిద్యాలు వాయిస్తున్న తాతగారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఆ వయసులో కూడా అయ్యా ఎంతో ఉత్సాహంగా అయ్యా మీ సన్నిధానంలోకి వచ్చి వాయిస్తుండగా దేవా తనకి మంచి ఆరోగ్యం దయచేయండి. తనను బట్టి తన కుటుంబాన్ని రక్షించండి తండ్రి దేవా. మీకు స్తోత్రములు నాయన. అయ్యా తమ్ముడు దూరాన్ని ఉన్నాడు, తమ్ముడు జ్ఞాపకం చేసుకోనండి. చిన్నతమ్ముడు అయ్యా చదువులో మీరు తోడైనండి బాబు అయ్యా. మరి ముఖ్యంగా నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా తల్లిదండ్రులు బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆత్మీయ తల్లికి ఆత్మీయ తండ్రికి ఇంకా మీరు మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా అనేకులకు ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండేలాగా మీరు సహాయం చేయండి అయ్యా. సంఘ పరిచర్యని జ్ఞాపకం చేసుకోనండి. 5 సంఘారాధనలు జరుగుతుండగా 5 సంఘారాధనలు అయ్యా మీ క్రిస్మస్ వాక్యాన్ని ఎవరైతే అయ్యా బోధిస్తున్నారో ప్రతి ఒక్కరి మాట మీ మాటగా ఉండి అయ్యా మాకు మేము వినిపించుకునేలాగా మీరు సహాయం చేయండి. మీకు స్తోత్రాలు నాయన. మేము వాటికి మాదిరికరంగా నడుచుకునేలాగా మీరు సహాయం చేయండి. కంచె పరిచర్యలు మీ దాసుల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. మీరు శరీర ద్వారాగా మా కోసమే వచ్చి ఉన్నారు తండ్రి అయ్యా. తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చి ఉన్నారు. మీ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చి ఉన్నారు తండ్రి అయ్యా. మీ రక్షణలో మేమందరము కూడా ఎలా నడిపించబడాలో, మా పాపం నుండి ఎలా విడిపించబడాలో మీరు మాకు మాదిరి చూపించి వెళ్ళారు నాయన. అటు అయ్యా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, క్రీస్తుని బట్టి క్రీస్తుని పోలి మేము నడుచుకున్నాం, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నారు తండ్రి. మీ దాసురాలను పోలి మేము నడుచుకునేలాగున
అయ్యా మా నుండి తరతరముల వరకు కూడా మీ సేవ పరిచర్య కొనసాగి అయ్యా మీ మాదిరిగా ఎలాగైతే ఉన్నారో అట్టి మాదిరి మేము అందరికీ చూపించే వారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఆరాధన ముగించుకొని మేము వెళ్తున్నాగా మా ప్రాణాలు మీరు తోడై ఉండండి దేవా. ఇంకెవరైతే వచ్చి ఉన్నారో మై కేంద్రం ద్వారా ఎంతమైతే వింటున్నారో ప్రతి ఒక్కరికి వారి యొక్క అవసరాలు మీ నామంలో తీర్చండి బాబు. నన్ను బట్టి నా పాపదోషాలను బట్టి నా కుదురు పాపదోషాలను బట్టి సంఘానికి సంఘ బిడ్డలకి కంచడం గ్రామస్తులకి తక్కువ చేయక ప్రతి ఒక్క మేలు కూడా ప్రతి ఒక్కరు పొందుకున్న ధన్యత మాకు దయచేయమని మరి ముఖ్యంగా సంఘాన్ని బట్టి అయా సంఘం బట్టి నడిపిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయా కంచడం గ్రామంలో ఉన్న అధికారుల్ని అధికారుల్ని అందరినీ కూడా మీరే మీ కాపుదల భద్రతతో నడిపించమని ఎంతమంది అయితే సహకరిస్తున్నారు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరితో కూడా మీరే మీ కాపుదల భద్రత దయచేయండి. అందరూ కూడా సహకరిస్తుండగా ఎటువంటి శోధించకుండా ఎటువంటి కీటు వాటిల్లకుండా మేము నిరంతరము మీ సన్నిధానంలోకి వచ్చి మందిరంలో నిరంతరముగా ఆరాధనలు జరిగించుకునే ధన్యత మాకు మా కుటుంబాలకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి నిత్యము మనకును క్రిస్మస్ ఆరాధనలో తోడై ఉండును ప్రతి ఒక్కరికి తిరిగి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.